ఎవరక్కడ? ఎవరు? నాతో చెప్పండి, ఎవరు? సార్ సార్, బంటిని ఎలుగుబంటి వెంబడించింది. బంటి భయపడి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేయాలి? కక్కడ్ గారు, మీరు వెళ్ళి తనని వెతకండి. జింటూ, జింటూ, కాపాడు! జింటూ, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడేం చేస్తున్నాను? వీర్, కాపాడు వీర్! ఈ జింటూ ఎక్కడికి పోయాడో తెలియడం లేదు. సర్చ్ లైట్స్ ఆన్. సర్చ్ లైట్స్ ఆన్. చోల్బోల్, మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకు సాయం చేయడానికే వచ్చాం. ఆ ప్రయత్నంలోనే మేము ఇక్కడ ఇరుక్కుపోయాం. జింటూ ఎక్కడున్నావు? జింటూ, జింటూ ఎక్కడున్నావు? చింటూని వదిలేసి బంటిని వెతుకో. తన అడవిలో ఎక్కడికో పారిపోయాడు. తనకి ఏ ప్రమాదము జరగకూడదు. నన్ను కాపాడడానికి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను నిన్ను కాపాడడానికి రాలేదు, ఒక బందీగా వచ్చాను. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారో? ఇలాంటి పరిస్థితిలో కాపాడేవాడు ఒక్కడే ఉన్నాడు. అతనే వీర్. అతను అందరికీ సహాయం చేస్తాడు. మరి నన్ను కాపాడడానికి వస్తాడో లేదో తెలియడం లేదే. వీర్, వీర్, నువ్వు వచ్చేసావా వీర్? సార్, నేను చెప్పాను కదా వీర్ వస్తాడని. అలాగే తను వచ్చేసాడు సార్. చూడండి చూడండి, మనల్ని కాపాడడానికి వచ్చాడు సార్. బంటి పారిపో. అరే వీళ్ళు ఏం చేస్తున్నారు? చూడు, నీకే తెలుస్తుంది. ఎంత పెద్ద వస్తాదైనా కట్టు విప్పలేనంత గట్టిగా వీళ్ళు నన్ను కట్టి పాడేశారు. చూడండి, ఈ టోపీలో నేను ఏమీ దాచలేదు. ఏమిటిది? ఇది ఎలా జరిగింది? మీరు రాబిట్ ని వెతుకుతున్నారా సార్? రాబిట్ ఇక్కడ ఉంది. హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రాబిట్ చాలా చలాకీగా ఉంది. ఇలా రా. తను నేర్చుకుంటున్నాడు. తను నా శిష్యుడే. ఈసారి చూడండి, తను ఖచ్చితంగా కుందేళ్లు కూడా పట్టుకుంటాడు. తనకు కాస్త శిక్షణ కావాలి. ఏంటి, నేను పట్టుకోలేనా? చూడండి. ఇదిగో, ఇదే మా అమ్మగారి గొలుసు. నువ్వు పక్కకి పద, పక్కకి. ఇప్పుడు చెప్పు, ఈ విద్య నువ్వెలా చేశావు? రోబోట్ ఇంద్రజాలికుడు కాలేడు. ఓ, అంటే నేను రోబోట్ నని మీకు తెలుసు అన్నమాట. రెండు రోబోట్ల టింబక్టూన్ ఒకటే ఉందని చెప్పాడు. ఒకడు రోబోటు, ఇంకొకడు ఇంద్రజాలికుడు. చూడండి, మిమ్మల్ని రాబిట్ గా మార్చి అందరి ముందు నిలబెడతాను. నన్నెవరు పట్టుకోలేరు. జింటూ, దొంగిలించిన వస్తువులని అందరికీ తిరిగిచ్చేయి. నేను ఇమ్లీ అతన్ని వెంబడిస్తాను.
అతన్ని వెంబడించు. చుల్బుల్, నువ్వు ఇమ్లిని తీసుకొని వెనకే రా. నువ్విక్కడే వేలాడుతూ ఉండు. టింబక్టూరు వచ్చి నాకు డబ్బులు ఇచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఊరికి ఒక కొత్త మనిషి వచ్చాడు కదా, అతన్ని అందరూ తాతయ్య అని పిలుస్తారు. ఆ పెద్ద ఆయన ఏదో విద్య చేసుంటాడని నాకు అనిపిస్తోంది. తప్పకుండా అతను ఇంద్రజాలికుడే, అందుకే మీ ముందు అంత ధైర్యంగా నిల్చున్నాడు. ఇంద్రజాలం తెలిసిన తాతయ్య. ఇప్పుడు చూడు తమాషా. మనం ఆ పెద్దాయిన్ని పట్టుకుని ఇక్కడికి తీసుకువద్దాం. ఆ పైన తన ఇంద్రజాల మహిమతో మనం ఉపయోగించే ఆయుధాల నుంచి బంగారం వెండి బయటికి రప్పించమని చెప్దాం. మీరు మీ ఆయుధాలని కింద పాడేయకండి. లేజర్ ఆయుధాన్ని ఉపయోగించండి. మాకు తినడానికి ఏమీ దొరకలేదు. ఒక లడ్డు కూడా దొరకలేదు. ఆ? ఆ? ఏంటి విచిత్రం? మనమంటే ప్రజల్లో ఉన్న భయం పోయిందా? ఒకప్పుడు ప్రజలు భయపడేవారు, పరుగులు తీసేవారు, లల్లనొచ్చేస్తున్నాడు అని. ఇప్పుడు అదే ప్రజలు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. మన పేరు ఇలా మట్టిలో కలిసిపోయిందే. మేము ఆయుధాలు ఉపయోగించాం. మీకు లడ్డూ తినాలంటే మీరు కిందకి రండి. అలాగే కిందకు వస్తాం. చుల్బుల్, జంప్. లేదు లేదు, నా వల్ల కాదు. ఇక్కడి నుంచి జంప్ చేయలేను. నువ్వు రోబోట్వి, నీకేమీ కాదు. నా కాళ్ళు కిళ్ళు అన్ని విరిగిపోతాయి. భయపడకు, జింటూ మనల్ని పట్టుకుంటాడు. తను మనల్ని చక్కగా కిందకి తీసుకెళ్తాడు. ఏం జింటూ, అంతేనా? అలాగే బాస్, దిగులు పడకండి. జింటూ, నువ్వు అలా వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళిపోతే నా కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కమ్మని భోజనం ఉన్న చోటనే జింటూ తప్పక ఉంటాడు. జింటూ, వెళ్ళు. మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. ఇతను కూడా ఒక ఇంద్రజాలికుడిలా ఉన్నాడు. ఫైర్ ఫైర్ ఫైరా? ఎక్కడుంది? త్వరగా చెప్పండి, ఎక్కడుంది ఫైర్? అరే, నేను చెప్పింది ఆ ఫైర్ కాదు. మీకసలు చదువు సంధ్య ఏమీ రావా? ఇప్పుడు ఇందులోంచి ఏమొస్తుందో చూడు. జింటూ! నాకు ఈ కమలా పండు షర్బత్ అంటే చాలా ఇష్టం. ఇది లిచ్చి షర్బత్. వావ్, ఎంతో బాగుంది. అంకుల్, లిచ్చి పళ్ళు అంకుల్, ఇక్కడ. నేను వెంటనే లిచ్చి పళ్ళు షర్బత్ తాగాలి. లల్లన్ అంకుల్, ప్లీజ్ ఇక్కడ ఫైర్ చేయండి. నాకు కమలా షర్బత్ అంటే చాలా ఇష్టం. ఏంటి ఇదంతా? మనమింక ఎందుకు పనికిరాము. ఇక మనం ఈ ఆయుధాల్ని ఉపయోగించి పిల్లలకి షర్బత్ తాగించాల్సిందే. ఇక మన పని అయిపోయింది. అయ్యా కండక్టర్ భయ్యా, ఇక్కడ బ్రేకులు పడ్డం లేదయ్యా. అయితే బస్ ఆపు, నేను చెక్ చేస్తాను. భయ్యా, బస్ ఆగడం లేదు, బ్రేకులు పడ్డం లేదు. ఇప్పుడు ఏం చేయడం? గేరు కూడా చేంజ్ అవడం లేదు. అమ్మా, బస్ ఆగడం లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది. అమ్మా అమ్మా అమ్మా. ఏమైంది? బస్సు ఎందుకు ఆగడం లేదు? లోపల ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయినట్టుందండి. అన్ని కనెక్షన్లు కాలిపోయాయండి. అమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నన్ను తీసుకువెళ్ళు అమ్మా. ఏడు పాప బంటి. వీర్, ఇప్పుడు వీళ్ళందర్నీ కాపాడడానికి నువ్వు నీ అసలు రూపాన్ని ధరించాల్సిందే. వెళ్ళి బస్సును ఆపు. అలాగే తాతయ్య. జింటూ, నాకు బదులు మరో
తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు త్వరగా. అలాగే బాస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్. ఇది రాబో బాయ్, ఇది రాబో బాయ్. ఇక్కడ అన్ని కనెక్షన్లు వైర్లు కాలిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ వీర్ అసలు భయపడటం లేదేంటి? మేమంతా ఇంతగా భయపడుతుంటే తన మొహంలో మాత్రం ఎలాంటి భయము లేదేంటి? నాకు అసలు భయమే వేయదు. తను వీరాది వీరుడు కదా. ఆ? ఆ?